4వ అధ్యాయం 46 నుండి 54 వరకు చదువుతున్నాం. ఇందులో ఒక ప్రధాని అయిన కుమారుని దేవాది దేవుడు యేసు ప్రభువు ఆయన్ను బతికించినట్టుగా మనము చూస్తున్నాం ఇక్కడ. అయితే ప్రియమైన వారారా, గత వారాల్లో మనము నేర్చుకున్న పాఠాలను బట్టి ఈ దినాన కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా, దేవాది దేవుని దగ్గరికి మనం వెళ్ళడం మంచిదా, లేక ఆయనే మన దగ్గరికి రావడము మంచిదా అనేది మనము గత వారాలలో నేర్చుకున్నాం. నిజమేనా? అయితే చాలా మంది ఏం చేస్తారు అని అంటే, కొంతమంది ఆయన దగ్గరికి స్వస్థత కొరకు వెళ్తారు, ఆయన పరీక్షించడానికి వెళ్తారు, అలాగే సందేహాలు నివృత్తి కొరకు వెళ్తారు, అలాగే ఏమైనా దొరుకుతుందా అని వెళ్తారు, అలాగే ఆధ్యాత్మిక పెరగడానికి ఆయన దగ్గరికి వెళ్తారు. అంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయేమో? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏమి స్వస్థత కొరకు కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. పోతే ఆయన మన దగ్గరికి రావడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి? మొదటిగా చూసినట్లయితే, నీ రక్షణ కొరకు ఆయన నీ దగ్గరికి వస్తారు. అలాగే నీ పాప క్షమాపణ కొరకు ఆయన నీ దగ్గరికి వస్తారు. అలాగే నీలో జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వస్తాడు. సత్యమును గురించిన నిర్వచనాన్ని, సత్యాన్ని గురించిన ప్రకటనను ఆయన చేయడానికి నీ దగ్గరికి ఆయన వస్తాడు. సత్యానికి సాక్షిగా ఉండడానికి కూడా ఆయన నీ దగ్గరికి వస్తాడు. గుడ్డివారివైన నీకు కంటి చూపును దయచేయడానికి కూడా, ఆధ్యాత్మిక కంటి చూపును కూడా, నీకు చూపును కూడా ఇవ్వడానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు. అయితే గత వారాల్లో మనం ప్రశ్న వేసుకున్నాం, వీటన్నిటిలో ఏది సరైనది, ఏది న్యాయమైంది, ఏది ముఖ్యమైనది? ఆలోచన చేశారా ఎప్పుడైనా? పరిశుద్ధ లేఖనాల్లో గత వారాల్లో అన్ని స్వస్థతల గురించే మనం మాట్లాడుకున్నాం. స్వస్థతలో 2 విషయాలను చాలా జాగ్రత్తగా గమనించుకున్నాం. ఒకటి, ఆయన మన దగ్గరికి వచ్చినా మనం అక్కడ ఉంటాము, మనం ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఇద్దరము కలిసే ఉంటామనేది తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఆయన మన దగ్గరికి వచ్చినా, మనం ఆయన దగ్గరికి వెళ్ళినా ఏది సరైన పద్ధతి, ఏది న్యాయమైనది, ఏది ముఖ్యమైనదని మనము ఈ దినాన నేర్చుకుందాం. ప్రియమైన వాళ్ళ, చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 49వ వచనాన్ని చూద్దాం. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు తనకు చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనకు ఆయన మొట్టమొదటిగా ఏమొచ్చాడు? తండ్రి, నా కుమారుడు చచ్చిపోతున్నాడు, నువ్వు వచ్చి ఆయన్ను బ్రతికించమని చెప్పి ముందుగా వచ్చాడు. వచ్చిన తర్వాత నీ కొడుకు చనిపోలేదు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు నమ్మి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు ఊరికే ఉన్నాడా? ఉండలేదు. ఎవరిని అడిగారు? ఆయన దాసులను అడిగాడు. ఏమని అడిగాడు? నా కుమారుడు బ్రతికి ఉన్నాడని మీరు చెప్తున్నారు, ఏ సమయంలో బ్రతికి ఉన్నాడని అడిగాడు. అయితే వారు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే యేసు ప్రభు మీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పిన గంటకే, ఆ సమయానికే ఆయన బ్రతికున్నట్టుగా చెప్పారు. అప్పుడు ఆయన దేవుని మహిమపరిచినట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ, అక్కడే గమనించినట్లయితే, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేది కనుక అతను, అతని ఇంటి వారందరూ నమ్మి. ఇక్కడ మనం కూడా ఏం చేస్తున్నామంటే ప్రియమైన వాళ్ళ, మనకు ఏది న్యాయమైందో మనకు తెలియట్లేదు. ఆయన మాటలు నమ్మి మనం తిరిగి వచ్చేసినా కూడా మనలో ఎన్నో సందేహాలను మనము చవి చూస్తున్నాం. ఎన్నో సందేహాలు మనకు కలుగుతూ ఉన్నాయి. దేవుడు మనకు రాత్రి కథలో కనిపించి లేదా ఒక వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేసినా కూడా వాటిని మనము నమ్ముటలేదు. ప్రియమైన వాళ్ళ, విశ్వాసం అనేది ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడ ఒక దాసుని ద్వారా కొంతవరకు మనము తెలుసుకున్నాం. అయితే ఇంకొక
సంగతిని ఇదే విషయాన్ని ఇంకొక సంఘటన ద్వారా ఒక విశ్వాసి యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. లూకా సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఒక భక్తుడు చెబుతున్నారు, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవు, అప్పుడు నా రాజు స్వస్థపరచబడుతున్నాడు. ఇక్కడ ఒక శతాధిపతి ఏం చేశాడంటే, తన దాసుడు అస్వస్థత గురైనప్పుడు, మరణానికి దగ్గరగా చేరుకున్నప్పుడు కొంతమంది సేవకుల్ని దేవుడి దగ్గరికి, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి పంపించాడు. తన దాసుని స్వస్థపడుతూ తీసుకొని రమ్మని పంపించాడు. అయితే ఆయన తిమోతితో ఏమంటున్నాడు, ఆయనను తీసుకుని వచ్చారు, ఆయన నా ఇంట్లోకి రావడానికి కూడా నేను అర్హుని కాదని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనలో చాలా మందిని కూడా దైవజనులము, దైవ భక్తులము, దేవుని ఎందు విశ్వాసం కలిగిన వాళ్ళని మనం చూంటామే, కానీ మన హృదయంలో ఎప్పుడు కూడా యేసు ప్రభువు ఉండడు. ఆయన యొక్క మహిమ మనలో ఎప్పుడు కనపడదు. ఆయన మాదిరికరమైన జీవితం మనలో ఎప్పుడు కూడా కనిపించదు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం చూసినట్లయితే ఏది న్యాయమైంది? ఇద్దరు, ఒక ప్రధాని కుమారుని బతికించడానికి, ఒక శతాధిపతి దాసుని బతికించడానికి కూడా ఆయన వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కార్యం రెండు కూడా సఫలమయ్యాయి. అయితే ఒకతను తన ఇంట్లోకి రావడానికి కూడా నేను అర్హుని కాదంటున్నాడు. ఒక ఆయన అయితే నువ్వు వచ్చి నా కుమార్ని బ్రతికించు అంటున్నాడు. ఇందులో ఏది న్యాయమైంది? మీరే ఆలోచన చేయండి, మీకే సమాధానం దొరుకుతుంది. ఎప్పుడైతే మీరు పరిశుద్ధ లేఖనాలను పరిశీలించి చదువుతుంటారో దేవుడే మీకు అన్ని విషయాల్లో బయటపరుస్తాడు చదువుతారు. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఒక విశ్వాసి యొక్క గొప్ప శ్రేష్టత ఏమిటి అంటే, ఆయన రాకపోయినా పర్వాలేదు, ఒక మాట చెబితే చాలు అన్నది రెండింటి దగ్గర జరిగిన విషయమే. అయితే ప్రియమైన వాళ్ళ మొదటి వ్యక్తి ఏం చెప్పాడు అంటే, నీవు ఇంటి దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు అక్కడ విశ్వాసం ద్వారా నమ్మి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏం జరిగింది? ఆయన నువ్వు రావద్దయ్యా, నువ్వు రాకపోయినా పర్వాలేదు, నీవు మాట మాత్రం చెల్లిస్తే చాలు అని అన్నారు. చూడండి, మన విశ్వాసాలు కూడా మన యొక్క పరిధిని బట్టి ఏది న్యాయమైందో నిర్ణయం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ నిజంగా మనలో చాలా మంది స్వచ్ఛత ద్వారా ఎన్నో స్వచ్ఛతలు పొందుకుంటాం. అయితే ఆయనే మన దగ్గరికి వచ్చి అన్నీ చేయాలని కోరుకుంటాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా మందిని ఇష్టపడం. ప్రియమైన వాళ్ళ నిజంగా మనం చెప్తున్నట్లయితే, ఒక అధికారి మన దగ్గరికి రావాలి అంటే మనకు కావాల్సినవి ఏమిటి? ఒక అధికారి మన దగ్గరికి రావాలి అంటే మనకేం కావాలి? ఏదైనా ఒక గొప్ప అవసరత నీకు కలిగి ఉండాలి. అలాగే నీ వీధిలో కానీ నీ ఇంటిలో కానీ గొప్ప సమస్య కలిగి ఉండాలి. అటువంటిప్పుడే ఒక అధికారి నీ దగ్గరికి వస్తాడు. అయితే నీవు ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తావు? నీదేదో ఒక చిన్న అవసరంతో లేదా పెద్ద అవసరంతో, ఏదో అవసరంతో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి నీవు వెళ్తావు. ఎప్పుడు కూడా సేవకుడు అయిన వాడు గురువు దగ్గరికే వెళ్ళడము మంచిది, పాఠాలు నేర్చుకోవడానికి. అలాగే ఒక ప్రజ ఒక అధికారి దగ్గరికి కానీ ఒక యజమాని దగ్గరికి కానీ వెళ్ళడమే మంచిది. ఇక్కడ ఏది న్యాయమైందో మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరి మనం చేస్తున్నాను. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ లూకా సువార్త 19వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు గమనించినట్లయితే, కొట్టి చెప్పేసిన గుర్తి అందుకు యేసు, ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది,
నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, గత వారాల్లో జక్కయ్య గురించి కూడా మనము కొన్ని విషయాలను నేర్చుకున్నాం. ఆయనను చూడబోయి ఆయన ఇంట చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు తన నోటితో చెప్తున్న మాట ఏమిటంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము అంటే ఎవరు? విశ్వాసులకు తండ్రి. కాబట్టి ఆ తండ్రి అయిన వానికి కుమారుడుగా చెప్పబడిన వాడు కూడా విశ్వాసి అని చెప్పి ఇక్కడ దేవుడు తన నోటి ద్వారా పొట్టికెక్క యొక్క శ్రేష్టతను మనం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం కూడా ప్రియమైన వాళ్ళ మారు మనసు పొందుతే కాదు, అలాగే ఆయన్ను అనుసరించే వారిగా ఆయన సాక్షి బిడ్డలుగా మనం నిలవబడాలన్నది దేవుని వాక్యంగా ఉంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ కూడా ఏది న్యాయమైందో ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా పొట్టికెక్క మారు మనసు పొంది తర్వాత తనకున్న కలిగినదంతా కూడా దానం చేసి ఆయన కూడా అబ్రహాము కుమారుడని కొనియాడబడ్డాడు. ప్రియమైన వాళ్ళ మనలో చాలా మంది కూడా ఏం చేస్తున్నామంటే ఈ లోకపు సంపాదన కొరకే ఎక్కువ ఆశపడుతున్నాం. సంపాదించి ఇద్దరు మేడలు కట్టాలి, మన పిల్లల తరం కూడా క్షేమంగా ఉండాలి, వారు ఎప్పుడు కూడా ఎటువంటి విషయంలో కూడా బాధపడకూడదని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పొట్టికెక్కయ్య ఏం చేశారు అంటే తనకున్న ఆలోచనన్నిటి కూడా ఇచ్చేసి ఆయనను విశ్వాసి బిడ్డ అని చెప్పగలిగిన స్థితిని తెచ్చుకున్నాడు. ప్రియమైన వారు, ఇది న్యాయమైన సంఘటన అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో ఆలోచించవలసిందిగా మరి మనం చేస్తున్నాను. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, లూకా సువార్త 16వ అధ్యాయం 31 వచనాలు చూసినట్లయితే ఇక్కడ లాజరు అబ్రహామా అలాగు అనవద్దు, తను మృతులలో నుండి ఒకరు వారి యొద్దకు వెళ్ళని ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకరు లేచినను వారు నమ్మరని ఆయనతో చెప్పనను. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఇద్దరిని మనం గమనించవచ్చు ప్రియమైన వాళ్ళగా. ఒకరు ధనవంతుడైన వ్యక్తి, ఇంకొక వ్యక్తి బీద లాజరు. ఇద్దరు చనిపోయారు. మొదటిగా చనిపోయింది ఎవరమ్మా? ధనవంతుడు కాదు, లాజరు చనిపోయి దేవదూత ద్వారా అబ్రహాము రొమ్మునకు చేర్చబడ్డాడు. అయితే ఇక్కడ ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళాడు. ఇక్కడ 24, 25, 26 వచనాలు కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి అయిన అబ్రహామా ఆయనను కనికరపడి తన వేడి పడలను నీళ్ళలో ఉంచి నా నాలుకలను తల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చేశాను. అందుకు అబ్రహాము జాగ్రత్తగా వినండి. ఇక్కడ కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది, అలాగనే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ యొక్కకు దాటబోరు వారు దాటి గోదారకున్నట్లు, అక్కడి వారు మా ఎదురు దాటి రాజాకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పారు. చూడండి ప్రియమైన వారా, ఒకరేమో సుఖంగా జీవనం గడిపాడు, ఒక ఆయనేమో చాలా దుఃఖకరమైన యాతనకరమైన జీవితము గడిపారు. వీరిద్దరు కూడా చనిపోయిన తర్వాత ఒకరేమో పాతాళానికి వెళ్ళారు, ఒకరేమో అబ్రహాము రొమ్మున చేర్చబడడానికి వెళ్ళారు. మరి ఇందులో ఏది న్యాయమైంది? ఎందువల్ల ఆయన ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి రాకుండా దేవుడు ఆహారాన్ని ఉంచాడంటే ప్రియమైన వారా, ఆయన సన్నిధానానికి రావడానికి ఒక పవిత్రత అడ్డుపడుతుంది, ఒక పాపము, నీలో ఉన్న పాపము అడ్డుపడుతుంది. నీ పాపాన్ని నీవు త్యజించినట్లయితే, పవిత్రురాలైనట్లయితే ప్రియమైన వారా, నీ
జీవించాడు. మనం కూడా చాలా మంది ఈ లోకంలో సుఖంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాము, కానీ కష్టపడడానికి ఎక్కువగా ఇష్టపడము ప్రియమైన వాళ్ళ. ఒకసారి చూసినట్లయితే నిర్గమకాండం 19వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది ప్రియమైన వాళ్ళ. మోషే కొండపైన ఉన్నాడు. కొండ దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నప్పుడు కొండ ముట్టడానికి కూడా దేవుడు ఇష్టపడేది ప్రియమైన వాళ్ళ. కారణం ఏమంటారు? పాపం చేసిన వారందరూ కూడా ఏం తిరుగుతుంది? కొండకు దిగువన ఉన్నారు. పవిత్రపరచబడిన మోషే ఆయన దగ్గర నిలిచి ఉన్నారు. ఇందులో న్యాయమైతే కదా, నీవు పవిత్రత పొందుకోవడం న్యాయమే కదా. పవిత్రుడైన దేవుడి దగ్గరికి నీవు రావడానికి, పవిత్రమైన జీవితం నువ్వు కాపాడానికి, పవిత్రుడైన నీవు నేను కూడా ఆయన సన్నిధానంలో నిలబడడానికి హక్కు కలిగి ఉంటామన్నది న్యాయమే కదా. ప్రియమైన వాళ్ళ, మనం ఇందులో న్యాయాలను ఆలోచన చేసినట్లయితే దేవుడు పవిత్రుడు కనుక మనం కూడా పవిత్రంగా ఉండాలన్నది ఆయన కోరిక ఉంది ప్రియమైన వాళ్ళ. అయితే మోషే ఆయన దిగి కొండకి వచ్చి వారిని పవిత్రపరిచినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళ చూడండి, ఇక్కడ ఏది న్యాయమైందో మనం అందరము ఆలోచన చేసుకున్నాం. మనమే ఆయన దగ్గరికి వెళ్ళడము న్యాయమైంది. ఆయన మన దగ్గరికి రావడం కాదు, కానీ మనమే ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది న్యాయమైందని ఇక్కడ మనము గమనించవచ్చు ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ఏది ముఖ్యమైనదనే దానికి కొన్ని బైబిల్ లేఖనాలను చదువుతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాల్లో చదవదని ప్రియమైన వాళ్ళ చదవదమ్మా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, కానా అనే ఊరిలో ఒక వివాహానికి మేరీ తల్లి మరియు తల్లి యేసు తల్లి అక్కడ ఉంది. యేసు శిష్యులను యేసును అక్కడికి పిలువబడ్డారు. గమనించండి, అక్కడ ఒక కొరత ఏర్పడింది. ద్రాక్ష రసము అయిపోతూనే ఎవరి నుంచి యేసు ప్రభు చెప్పారు? తల్లి ఏమని చెప్పింది? అయ్యా, ద్రాక్ష రసము అయిపోయిందంటే ఏదైనా కార్యం చేయమని ఆమె అభ్యర్థించింది. అయితే నా సమయం ఇంకను రాలేదని అన్నాడు. అయితే ఆమె అక్కడ ఉన్న సేవకులతో పరిచారకులతో ఏం చెప్పింది అని అంటే, మీరు ఆయన చెప్పినది చేయండి, ఆయన ఏమైతే చెప్తాడో దాన్ని మీరు చెయ్యండి అని చెప్పినప్పుడు ఆయన 6 వానల్లో నీళ్లు నింపి అవి పంచమన్నాడు. ద్రాక్షరసం మారమని అయినా చెప్పలేదు ప్రేమైన వారు. అయితే ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఎక్కడ కొరత అనేది ఉండదు. ఏదైతే లోటు ఉంటుందో ఆ లోటును భర్తీ చేయడానికి ఆ దేవాలయం అక్కడ నిలిచి ఉంటాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే అది ముఖ్యమైనదిగా ఉంది. ఆయన పిలువబడ్డాడు. నీవు కూడా ఆయన పిలుస్తున్నావా? నీ హృదయంలోనికి ఆయనను పిలుస్తున్నావా? ఆయన నీ హృదయవాటిని నిలిచి తలుపు తట్టుతున్నాడు ప్రేమైన వాళ్ళ. ఆయన తలుపు తట్టినప్పుడు తీయడానికి సిద్ధంగా ఉన్నావా లేదనేది నీవే పరిశీలన చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను ప్రేమైన వాళ్ళ. నిజంగా ఆయన నీలోకి వచ్చినప్పుడు నీలో ఏ కొరత ఉండదు ప్రేమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు గమనించినట్లయితే 18 సంవత్సరాలుగా నడిము వంగి దెయ్యపడిన ఒక స్త్రీ అక్కడ నిలుచుకుని ఉంది. నిలుచుకున్న ఉన్న స్త్రీని ఆయన ఏం చేశాడు? దగ్గరకు పిలిచి ఆమె ముట్టి చేతులకి స్వస్థపరిచినట్టుగా ఆమె వంగిన నడుము నిఠారుగా నిలుచుకున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం ప్రియమైన వారు. గమనించండి, ఇక్కడ ఆయన పిలిచి ఆమెను స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాం. ఇది కూడా ముఖ్యమైనది. దేవుని యొక్క పిలుపును మనలో ఎంతమందిని గ్రహిస్తున్నామో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుని పిలుపును మనము గ్రహించాలి. ఒక ఆదివారం వస్తూనే మందిరానికి వెళ్ళడానికి చాలా మంది సిద్ధపడుతుంటాం. సిద్ధపడటం కూడా మందిరం యొక్క సమయాన్ని మాత్రం ఎవరు కూడా జ్ఞాపకము పెట్టుకోము. గత వారం కూడా చెప్తాను, ఈ వారం కూడా ఒకసారి మీకు హెచ్చరిక చేస్తున్నాను. 12:20 వాక్యం అందించారు. ఎన్ని గంటలకు ముగించాలి చెప్పండి అమ్మా. ఎన్ని గంటలకు ముగించాలి?
కూర్చోమంటారు. ఎవరి దగ్గర సమాధానం లేదా? అంటే నేను ఎంత చెప్తే అంత వింటూ ఉంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. కరెక్ట్గా గంట టైం చెప్తున్నామా? మంచిదే కదా, గంట వాక్యం చెప్పాలి. అవునా? ఎక్కువ చెప్తే వినరా? అంటే ఒక ఆయన చెప్తాడు, అంటే ఒక సైకాలజిస్ట్ చెప్తాడు, 45 నిమిషాలకు మించి ఎవరు కూడా వినడానికి చెప్పాడంట. 45 నిమిషాలు జాగ్రత్తగా వింటారంట. ఆ 46వ నిమిషం నుంచి ఎవరు కూడా వినరంట. అంటే ముందుగా వచ్చిన వాళ్ళేమో వాళ్ళు 45 నిమిషాలు అయిపోతుందిగా వాళ్ళు వింటారు. వెనక వచ్చిన వాళ్ళకి 45 నిమిషాలు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు వింటారు కదా. అంతేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళగా మనం సమయాన్ని పాటించి త్వరగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రియమైన వాళ్ళగా లూకా సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డవారిగా ఉన్నారు. అయితే వారిని ఆయన ముట్టలేదు. ఆయనకు దూరంగా నిలిచి ఆయనను దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని చెప్పి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ ఆయన వారిని ముట్టలేదు. మిమ్మల్ని మీరు యాజకులకు కనపరుచుకోమని చెప్పి వారికి చెప్పి పంపిస్తున్నారు. ప్రియమైన వారు, అయితే దారి మధ్యలోనే 10 మంది స్వస్థపడ్డారు. ఒక వ్యక్తి మాత్రం తిరిగి ఆయన దగ్గరికి వచ్చాడు. మిగతా 9 మంది ఎక్కడ? మిగతా 9 మంది ఎక్కడ అనేది తెలియదు. అయితే మనలో చాలా మంది ఇక్కడ ఆ 9 మందిలో వారిగా ఉన్నామా, తిరిగి వచ్చిన ఈ వ్యక్తిగా ఉన్నామా అన్నది ఆలోచన చేసుకోండి. మనలో ఉన్న ఈ న్యాయం ఏమిటి? ఆయన దగ్గరికి వచ్చి స్వస్థపడ్డాము, ఆయన చెప్పిన మాట విని మనం యాజకుడు కనపరుచుకోవడానికి, మనలో ఉన్న కుటుంబంలోని యాజకుడు కనపరుచుకోవడానికి వెళ్ళాము. దారి మధ్యలోనే స్వస్థపడ్డాము. తిరిగి రావడానికి 9 మంది ఎటో వెళ్ళిపోయారు. ఒక్కరు మాత్రమే ఆయనకు దగ్గరకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళు, నిజంగా ఆ ఒక్కరు నీవైతే ఏమి ఎంత ముఖ్యమైన సంగతో కదా. ఆ ఒక్కరు నేనైతే ఎంత ముఖ్యమైన సంగతో కదా మన జీవితాల్లో. అలాగే ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ మూర్తికి ఇప్పుడు కుడి మూర్తి కలగాలని వారిని ఆయన మధ్యలో నిలవబెట్టి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎక్కువ స్వస్థతలన్నీ కూడా తరువాత సమాజ మందిరంలోనూ విశ్రాంతి దినంలో ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ అక్కడ ఉన్న పరిచారులు పరిశీలన మనందరినీ కూడా ఆయన అడిగాడు. ఏమడిగాడంటే, ఏది న్యాయం? పరిశుద్ధ దినాన వారిని స్వస్థపరచుట న్యాయమా? విశ్రాంతి దినాన వారిని స్వస్థపరచుట న్యాయమా? లేక వారిని అలాగే వదిలివేయడం న్యాయమా? ప్రాణం తీయటం న్యాయమా? లేక ప్రాణం పోయటం న్యాయమా అన్న మాటను వారిని అడిగినప్పుడు అక్కడున్న ధర్మోపదేశకులు కానీ పరిశీలన కానీ ఎవరు కూడా నోరు మెదపలేదు. ఆ నోరు మెదపడి తనాన్ని చూసి ఆయన చాలా బాధపడి ఆ ఊట చేయగల వారిని నేను చెయ్యిని చాపమన్నప్పుడు ఆ చెయ్యి స్వస్థపడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అందరి మధ్యలో ఆ వ్యక్తిని ఆయన నిలవబెట్టాడు. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యమైన సంగతి ఏమిటంటే ఆయన పిలిచాడు, నిలవబెట్టాడు. ఆయన పిలిచిన పిలుపును ఇక్కడ విజేత కనపరిచాడు. మధ్యలో నిలబడ్డ ఆ ఊట చేయగల వారిని యొక్క ఊట చెయ్యి బాగుపడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ముఖ్యంగా ఆ ఊట చేయగల వారి యొక్క మనసును కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఊట చేయగల వారు మధ్యలో నిలబడడానికి భయపడ్డారు. అయినా కూడా దేవుడు మన మధ్యలో నిలిచి వారిని స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు చూసినట్లయితే సేన పట్టిన వాడు స్వస్థ చిత్తుడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. 6వ వచనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని వారు దూరం నుండి యేసును చూసి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు
నీకేమి, నన్ను బాధపరుచుకోమని దేవుని పేరిట నీకు మానబెడుతున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. ఇక స్థలము ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని కుమారునికే దేవుని మీద ఆన పెడుతున్నాడు. ఒక సేన దెయ్యాలు పట్టిన వ్యక్తి ఆయనకు, నీతో నాకేం పని, నాతో నీకేం పని, నీవు నన్ను ఏం చేయవద్దు, ఇది దేవుని మీద ఆన అని ఇక్కడ చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ. అయినా కూడా దేవాదేవుడు ఆ పవిత్రాత్మను వదిలిపోమని చెప్పి అతన్ని స్వస్థపరిచాడు. అలాగే మనం గమనించినట్లయితే 15వ వచనం చదవం. జనులు ఎరిమేలు చూడగెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కుట్టుడు చూచి భయపడి. ఇక్కడ గమనించినట్లయితే ముందు అతను సమాధుల్లో గొలుసులతో కట్టబడి రకరకాలుగా అతన్ని హింసించుకుంటూ వచ్చే వాళ్ళను కూడా హింసించే తీరులో ఉన్న అతను స్వస్థచిత్తుడై ఆయన దగ్గర కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఈ దగ్గరికి వచ్చినప్పుడు నీకు స్వస్థచిత్తత కలుగుతుంది ప్రియమైన వాళ్ళ. ఇందులో చూడండి, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు ఎక్కడైతే ఒంటరిగా ఉండి ఎన్నో రకాలుగా బాధపడుతున్నావో అక్కడికి దేవాదేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు. కోనే దగ్గర కూడా జరిగిన సంగతి ఏమిటి అంటే, 38 ఏళ్ళుగా ఉన్న అతన్ని స్వస్థపరచడానికి దేవాదేవుడు అక్కడికి వెళ్ళినట్లుగా మనము చూస్తాం ప్రియమైన వాళ్ళ. ఇది న్యాయమైనదేనా? ఇది ముఖ్యమైనదేనా? మన జీవితాల్లో ఆలోచిస్తే ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళ, మీకు కూడా ఆలోచన అనేది కావాలి. దేవుని వాక్యం యొక్క పట్టును మీరు గ్రహించగలగాలి. దేవుని వాక్యం యొక్క స్థితిని, అందులోని ఫలాన్ని కూడా మనము గమనించాలంటే నా అభిలాషగా ఉంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, మరొకసారి లూకా సువార్త 16వ అధ్యాయం 24-25 చూసాము. అక్కడ కూడా మనకి ఏం జరిగింది అంటే, లాజరు చనిపోయి యొక్క స్థితిని మనము చూసాము. మరి ఇంకొక శ్రేష్టమైన సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం ప్రియమైన వాళ్ళ. ఇదే లూకా సువార్త 15వ అధ్యాయం 11-24 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక తప్పిపోయిన కుమారుడి గురించి లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనము చదువుతున్నాం. 20-23 వచనాలు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముందు పెట్టుకొనెను. అప్పుడు కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నకు యోగ్యుడు కాని. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు చూయించుడి, తొమ్మిది చూడని తెచ్చి వదిలించి మనం తిని సంతోషపడుతుము. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక కుమారుడు తన ఆస్తి బాగానే ఉన్నాడు. ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆ కలిగిన ధనాన్నంతా కూడా దుర్వ్యాపారాలు ఉపయోగించుకొని నాశనం చేసుకుని డబ్బును కూడా పోగొట్టుకొని ఒకరి చెంత చేరి అక్కడ పందులకు వేసే పొట్టు కూడా దొరక మారు మనసు పొందడానికి అవకాశం కలిగి తన తండ్రి దగ్గరికి వెళితే ఎంతో మంది కూలివారు నిత్యాన్నం తింటున్నారు, బాగా తృప్తిగా భోజనం చేస్తున్నారు, సమృద్ధిగా ఆహారం అక్కడ ఉంది. అక్కడికి నేను వెళ్ళి నా తండ్రి యొక్క పంటను చేరుకొని నేను కూడా ఒక కూలివారిగా అక్కడ ఉండడానికి వెళ్తానని చెప్పి మారు మనసు పొంది తిరిగి వచ్చిన కుమారుని తండ్రి దూరము నుండే చూసి మెడ మీద ముద్దు పెట్టుకొని ఆ తర్వాత ఆయనకు దాసులతో ఆజ్ఞాపించాడు. పచ్చ వస్త్రము తొడగమన్నాడు, ఉంగరం తొడగమన్నాడు, కాలికి చెప్పులు తొడగమన్నాడు. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన కొడుకుల దూడను విందు చేశాడు. ఈ దినాన నీవు నేను తప్పిపోయిన కుమారుడిగా, చచ్చిపోయిన కుమారుడిగా ఉన్నాం, చచ్చి బ్రతికిన కుమారుడిగా మనం ఉన్నాం.
ఎప్పుడైతే నిత్య జీవం మనం కావాలంటామో కొత్త జన్మ ఎత్తాలని యేసు ప్రభువు మనకు చెప్పాడు. అయితే ఈ దినాన నూతన జన్మ నీవు కలిగి ఉన్నావా లేదో నాకు తెలియదు ప్రియమైన వాళ్ళ. నూతన జన్మ నీవు కలిగినట్లయితే పరలోకంలో ఆయనతో పాటు విందును ఆరగించడానికి సిద్ధంగా ఉన్నామని గ్రహించాలి ప్రియమైన వాళ్ళ. పరలోకము విందు యొక్క సాదృశ్యాన్ని మనకి ఇక్కడ దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. కొవ్విన దూడను కోసి తన కుమారుని చేర్చుకున్నట్టుగా విందు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. నిజంగా నీవు నేను తప్పిపోయిన కుమారుని ఈ లోకంలో ఎంతో మన ఇష్టానుసారమైన జీవితం గడిపాము కనికుడిలాగా. అలాగే తప్పిపోయిన కుమారులాగా ఆస్తిని పంచుకున్నాం. ఆయన ఇచ్చిన శ్రేష్టమైన ఆస్తిని ఎలాగ దూరం చేసుకున్నామంటే ఆదికాండంలోనే మనం చదువుకున్నాం గత వారాల్లో. ఎప్పుడైతే దేవాదేవుడు ఏ దేవునితోటో మనం ఉండగా మనల్ని పక్కకు పంపించేశాడో పాపం చేయడం ద్వారా ప్రియమైన వారు తిరిగి ఆయన చేరడానికి ఆయన ఎల్లప్పుడూ ఆయన చేతులు నీ కొరకు సాధించారు. 91వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే ప్రియమైన వారు ఆయన కీర్తన 90వ కీర్తన 3వ వచనము నీవు మనుషులను మంచికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాను. దేవాది తాళి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవాది దేవుడు మట్టితో తయారు చేసిన మనమలను ఈ శరీరం ఈ మట్టిలో వెళ్ళిపోయినా ఆయన మనమలను తిరిగి తన ఇచ్చిన ఆత్మను తీసుకొని తన దగ్గరికి రమ్మంటున్నాడు. మరి అయితే మనం తిరిగి ఆయన సన్నిధానానికి వెళ్ళాలని ఆశపడుతున్నామా? ఏది మనకు ముఖ్యమైనది, ఏది న్యాయమైనది మనం గమనించాలి. ఆయన దగ్గరికి మనం వెళ్ళడమే మనకు ముఖ్యమైనది, న్యాయమైనదిగా ఉన్నది మనము గమనించాలి. ప్రియమైన వారు తిరిగి రండి అన్నప్పుడు మనము ఎంతో సిద్ధపాటును కలిగి ఇక్కడ ఉండాలి. మనము ప్రయాణం వెళ్ళే సమయంలో మనము ఎన్నెన్నో సిద్ధపాటును కలిగి వెళ్తుంటాం. ఒక ఊరికి వెళ్ళాలి అంటే అక్కడ మనం ఎన్ని రోజులు ఉంటాం? వెళ్ళిన మనకి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం ఇక్కడ బ్యాగులో సర్దుకుంటాం. సర్దుకున్న వాటిని తీసుకొని వెళ్తాం. అయితే తిరిగి రండేని ఆయన ఏర్పాటు చేసిన పరలోకానికి నిన్ను నన్ను కూడా తిరిగి రమ్మంటున్నాడు. మన సిద్ధపాటు ఏమిటి? ఎలాంటి సిద్ధపాటును మనం ఇక్కడ కలిగి ఉన్నామో ఆలోచన చేయవలసిందిగా మరి మనం చేస్తున్నాం. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వారగా ఇక్కడ చివరిది 4వది అంశం ఏమిటంటే దేవుని చిత్తం ఏమిటి? మొదటిగా మనము ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన మన దగ్గరికి రావడానికి ఏది న్యాయమైందో తెలుసుకున్నాం. అలాగే ఏది ముఖ్యమైందో కూడా తెలుసుకున్నాం. ఏది సరి అయిందో కూడా మనము తెలుసుకున్నాం. అయితే దేవుని చిత్తం ఏమిటి? ఇప్పుడే మనం చదువుకున్నాం. కీర్తన 93వ అధ్యాయం 3వ వచనంలో నరులారా తిరిగి రండి అని అంటున్నారు. మనమందరం కూడా తిరిగి ఆయన సన్నిధానానికి రావాలని, ఆయనతో సహవాసం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మనలో చాలా మందిని ఏం చేస్తున్నాము అంటే ఈ లోకమే శాశ్వతంగా ఉంటుంది మనం చాలా మంది ఆలోచన చేస్తున్నాం. ఒక 100 సంవత్సరాలు దాటిన ఒక వ్యక్తిని మనము చనిపో అంటే చనిపోతాడా? నువ్వు చచ్చిపో, మీ నాయన చచ్చిపో, మీ అమ్మ చచ్చిపో, లేకపోతే మీ తాత చచ్చిపో అని చెప్పి మనలో తిట్టుడా జరుగుతుంది. అయితే ఈ లోకము ఆశ ఎంత మందికి ఉంది చూడండి ప్రియమైన వాళ్ళు. సాతానుడు మనలో వేసిన బీజమే భయం. ఆ భయమే నిన్ను నన్ను ఈ లోకంలో ఎక్కువ కాలం జీవించడానికి ఆశపడుతున్నాను. ఈ దినం ఒక శ్రేష్టమైన దినం. అమ్మగారు పాట కూడా పాడారు. ఒక పాట ఫ్రెండ్షిప్ డే. చాలా మంది ఫ్రెండ్షిప్ డే చేస్తుంటారు. ఎవరైనా నీకు శాశ్వతమైన ఒక స్నేహితుడు ఉన్నాడా? ఈ లోకం సంగతి చెప్పండి అమ్మా. పరలోకం సంగతి పక్కన పెడదాము. ఎవరు లేరు. ఈరోజు ఉదయాన్నే నాకు స్నేహితుడు కడప నుండి ఫోన్ చేశాడు. నాకైతే తెలియదు ఈరోజు ఏం సంగతి. ఫ్రెండ్షిప్ డే అని చెప్పి ఫోన్ చేశాడు. రైట్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నాడు. వాడు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను. మేమిద్దరం కలిసి ఏం హ్యాపీ చేసుకుంటాము. అయితే నిజంగా వాడు మాత్రం ఒక్కవేళ నాకు స్నేహితుడు అని అన్నాడు.
నిజంగా నేను ఒక్కనేనా? రేపు సార్ నేను చచ్చిపోతే ఎవరు లేరు. కానీ మనకు నిజమైన స్నేహితుడు ఆ దేవాది దేవుడే. నిజంగా ప్రేమైన మాట్లాడా మనం ఆ దేవాదేవుణ్ణి మనం దరి చేర్చుకోవడానికి కానీ దగ్గర చేర్చుకోవడానికి కానీ మనకు ఇష్టం లేదు. మందిరానికి మాత్రము జనులందరూ చూడడానికి మాత్రము చాలా హడావుడిగా ఆర్భాటంగా గొప్పతనాన్ని ప్రదర్శించడానికి అన్నట్టు ఎన్నెన్నో రకాలుగా మనం అలంకరించుకొని మందిరానికి వస్తాం. అవన్నీ ఆయన నిన్ను అడగట్లేదు, ఒక్కరి మాత్రమే అడుగుతున్నాడు. ఏంటి? హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు, మరేమి కోరట్లేదు. మనము వాటన్నింటినీ పక్కన పెట్టి ఈ లోకపు ఆశను ఈ లోకపు చింతనే మనం ఎక్కువ ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళ నిజంగా దేవుని చిత్తం ఏంటి అంటే నీవు ఆయన దగ్గరికే రావాలి. అదే ఆయన న్యాయమైంది, అదే ఆయనకి ముఖ్యమైంది, అదే సమ్మతమైంది, సరైనది కూడా. అయితే మనలో ఎవరు కూడా వీటన్నిటి ఏమి కూడా పట్టించుకోక మన జీవితాల్లో మనము గడుపుతూ వెళ్తున్నాం. మన జీవితాల్లో మనము దేవునికి దూరమైపోవాలనే ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుని దగ్గరగా చేరి దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలబడాలి. మనము నలుడారా తిరిగి వెంటనే ఆయన వాగ్దానాన్ని పిలుపును అందుకొని ఆయన దగ్గరికి చేరడానికి మనలో ఎంతమందిని మనం ఇష్టపడుతున్నాము ఆలోచన చేయమని మనం చెప్తున్నాను. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 17వ వచనం, చిన్న బిడ్డల వల్ల ఉన్నట్లయితే దేవుని రాజ్యం మనకు వస్తుంది. చిన్న బిడ్డ వల్ల నువ్వు మారాలేనంటే, మారు మనసు నువ్వు పొందాలేనంటే ప్రియమైన వాళ్ళ నీవు చనిపోయి తిరిగి లేవాలి. చిన్న బిడ్డలు ఎలా ఉంటారు, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో మన తల్లులైన వారందరికీ కూడా ఇక్కడ తెలుసు. ఆ బిడ్డల వంటి మనసు మనం కలిగి ఉంటేనే పరలోక రాజ్యం మనదని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 35 నుండి 35 వచనాలు చూసినట్లయితే జీవాహారం నేనే, యోహాను సువార్త 6వ అధ్యాయము అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. మీరు నన్ను చేయుడియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తల్లి నాకు అనుగ్రహించు అందరూ నా యొద్దకు వచ్చురు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము బయటికి రోజు వేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చకే పరలోకం నుండి దిగి వచ్చింది. చూడండి ప్రియమైన వారా, ఈ లోకంలోకి ఆ దేవాదేవుడు వచ్చిన కారణము దేవుని చిత్తమైంది. అయితే మనమందరం కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన కోరిక ఉన్నదని ఈ వచనాలను మనం చూస్తున్నాం. ఆయన జీవాహారమై ఉన్నాడు, దేవుడు అనుగ్రహిస్తూ ఆహారమై ఉన్నాడు. ఆహారము ఎలాంటిది అంటే ప్రియమైన వాళ్ళ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆ దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పికొనము, మనకు ఆకలి ఉండదు. అది ఎక్కడ? పరలోకంలోనే ఇది సాధ్యమవుతుంది. ప్రియమైన వాళ్ళ పరలోకంలో ఆకలి తప్పులు ఉండవు. అందువరకు మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో కూడా నీకు ఆకలి తప్పులు ఉండనే ఉండవు. ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే నీకు ఆకలి కొంటామో ఆహారాన్ని ఆ దేవాదేవుడు నీకు ఇస్తాడు. ఏ సమయమైనా సరే నీవు ఆకలితో నిద్రపోవు, ఆకలితో పండుకోవు. ప్రియమైన వాళ్ళ అలాగే దప్పి కూడా నీకు తీరుతుంది. నీలో ఉన్న తృష్ణ దప్పిక దేవుడు నేను కావాలి, నేను ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో నేను కలిసి జీవించాలన్న దాహం నీకు కలిగి ఉన్నట్లయితే ప్రియమైన వాళ్ళ ఆ దప్పిని కూడా తీర్చే దేవుడుగా ఉన్నాడని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళ ఇది దేవుని చిత్తమై ఉన్నదని మనము గ్రహించాలి. ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి. వెళితే మనకు జీవాహారం దొరుకుతుంది, ఆకలి తప్పుడు మనకు ఉండవన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే 6వ అధ్యాయం 44వ వచనాన్ని గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ నన్ను పంపిన తండ్రి వారిని 44వ వచనం, నన్ను పంపిన తండ్రి
వాణిని ఆకర్షించితేనే గాని ఎవరు నా యుద్ధకు రాలేదు. అంత్య దినమున నేను వారిని లేపుదును. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వారగా, అంత్య దినాల్లో సమాజంలో ఉన్న వారందరూ కూడా లేస్తారు. కానీ లేచిన వారు కొంతమంది కుడివైపున, కొంతమంది ఎడమవైపు వెళ్ళిపోతారు. ఆయన కుడిపార్శ్వమున నిలవడానికి అర్హత కలిగిన వారు మనలో ఎంతమంది ఉన్నాం? గోడలను మేకలు వేరుపరిచినట్లుగా ఆయన మనందరినీ కూడా వేరుపరుస్తారు. ఈ దినాన నీ అంతరాత్మలో నీవు కుడిపార్శ్వన నిలబడడానికి నీవు అర్హత కలిగి ఉన్నావా? ఇది దేవుని చిత్తమై ఉన్నది. నీవు అర్హత కలిగి ఉన్నట్లయితే ప్రియమైన వాళ్ళ నీ ప్రవర్తనని నీవు సరిచూసుకోవాలి. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారిని తండ్రి ఆకర్షిస్తేనే కానీ యేసు ప్రభు దగ్గరికి మీరు రారన్నది గమనించాలి. చాలా మంది కూడా హిందువులుగా ఉండి క్రైస్తవులుగా మారిన వారు చాలా మంది మనలో ఉన్నాం. అయితే ఎక్కడ దేవుడు నిన్ను ఆకర్షించాడు? ఆకర్షించిన నీవు ఎప్పుడు మారావు? ప్రియమైన వారా, ఏ విషయంలో నువ్వు మారావు? ఒక స్వస్థత ద్వారా నీవు మారావా? లేదా నీలో కుటుంబంలో జరిగిన ఒక గొప్ప సమస్య నుండి పరిష్కారం పొందుకొని నీవు మారావా? లేకపోతే నీకై నీవు ఆయనే దేవుడు, నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయన సన్నిధానానికి వచ్చావా? గమనించండి. పరలోకంలో నీవు చేరాలంటే ఇక్కడ సమాజంలో నీకు లేచి మహిమ గల శరీరాన్ని నీకు ఆయన ఇస్తాడు. ఆ మహిమ శరీరంతో నీవు పరలోకానికి చేర్చబడతావు. అయితే సమాజంలో నుండి లేవడానికి ఆయన నిన్ను ఆకర్షిస్తున్నాడు. నీవు ఆయన దగ్గరికి రావాలి. వచ్చినప్పుడే దేవాది దేవుడైన తండ్రికి సంతోషం కలుగుతుంది. ప్రియమైన వారు, అలాగే మనం గమనించినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 నుండి 36 వచనాలను మనం ఇక్కడ చూసినట్లయితే, దేవుని బుద్ధి జ్ఞానముల ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింప ఎంతో ఆవశ్యకము, ఆయన మార్గములు ఎన్నో అగమ్యము. ప్రభువును మనస్సును ఎరిగిన వారెవరు? ఆయనకు ఆలోచన చెప్పిన వారెవరు? ముందుగా ఆయన ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాలను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నది. యుగముల వరకు ఆయన మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధ లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మానవులను దేవుడు ఎందుకు తయారు చేస్తున్నాడు? ఎందుకు తయారు చేస్తున్నాడు చెప్పండి. ఆయనను స్తుతించడానికి, ఇంకా ఆయన బిడ్డలుగా ఉండడానికి, ఇంకా ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఇంకా మహిమ కొరకనే మాట ఎక్కడ లేదా? ఆయనకు మహిమ ఎలా వస్తుంది? ఆయన మహిమ రావాలంటే ఈ లోకంలో మనుషులుగా పుట్టిన మనము ఎలా ఉండాలి? నేనైతే ఒక విషయాన్ని అనుకుంటున్నాను ప్రియమైన వారు, సాతాను నుంచి ఇష్ట ద్వారా ఆయన మహిమ వస్తుందని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగుతున్నాను. ఎలా ఉందంటే ప్రియమైన వారా, ఎప్పుడైతే సాతాను భూమిని పడదోయబడ్డాడో ఆ తర్వాతే మానవులను దేవుడు సృష్టించాడు. సృష్టించిన మానవుని చేతితోనే సాతాను జయించడానికి ఆయన నిర్ణయించుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఆయన బుద్ధి జ్ఞానాలు, ఆయన ఆలోచన చెప్పిన వాడేవాడు, ఆయన మనస్సును ఎరిగిన వాడేవాడు. ప్రియమైన వాడ, నిజంగా ఆయన ప్రేమలో ఎంత గొప్పతనం ఉందో గమనించండి. నీవు శక్తిహీనుడు అయిన నిన్ను కూడా బలమైన ఆత్మతో నింపి సాతాను ఎదిరించడానికి శక్తి కలిగిన వాడిగా నిన్ను చేస్తూ ఉన్నాడు. నిజంగా నాకు ఈ ఆలోచన ఇచ్చినప్పుడైతే నిజంగా మనము ఆత్మీయంగా ప్రార్థన చేస్తూ ఉంటే మన దగ్గరికి సాతాను వస్తాడా? రాడు. ఎందుకు రాడు అంటే
మనలో ఉన్న శక్తి ప్రార్థన ద్వారా దేవుడిని మన మధ్యకు ఆహ్వానిస్తుంది. మనం మన తల్లి దగ్గరికి వెళుతున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఒంటరిగా నీవు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే సమయంలో కూడా నీ తల్లి నీ మాటలను ఆలోచిస్తున్నాడన్నది మనం గమనించాలి. ప్రియమైన వారు, ఇక్కడ చాలా విషయాల్లో మనము ఆయన దగ్గరికే వెళ్ళాలన్నది దేవుని చిత్తంగా ఉంది. ఇక్కడ ఆయన మనస్సును ఎదిగిన వాడేవాడు. నిజంగా మనలో ఒక చిన్న ఆపద కానీ సమస్య కానీ ఏదైనా గొప్ప సమస్య మన కుటుంబంలో జరిగితేనో లేకపోతే మనకు ఆత్మీయులు ఎవరైనా మరణిస్తేనో మనము అనుకుంటాం, దేవుడు నాకే ఈ కార్యం చేయాలన్నా, నాకే ఈ పని చేయాలన్నా అని. నిజంగా అప్పుడు దేవుని నిందించడానికి మనము ముందుంటాం. ఆయన యొక్క గొప్ప కార్యాలను మనము చేయడానికి, గొప్ప కార్యాలను ఆలోచన చేయడానికి మన మనసు రాదు. ప్రేమ, మీకు ఒక సంఘటన చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మా బ్యాంకు ఒక ఆడామె కరోనా సమయంలో చనిపోయింది. 3 నెలల్లో రిటైర్ అవుతుంది. 3 నెలల్లో రిటైర్ అయ్యే ఆమె చనిపోయింది. చూడండి ప్రేమైన వాళ్ళ, ఆ కుటుంబానికి ఎంతో తీరని దుఃఖం కదా. అవునా? ఆలోచన చేయండి. 3 నెలల్లో రిటైర్ అవుతుంది, ఆమె దుఃఖమే కదా చనిపోయిందంటే. అయితే ఇక్కడ ఆ పిల్లల్లో ఒకరికి ఉద్యోగం వచ్చింది, ఒకరికి డబ్బులు వచ్చాయి. మరి దేవుడిని మనం తిట్టడానికి అవుతుందా? ఇక్కడ ఆమె 3 నెలల తర్వాత ప్రతి ఏం సాధిస్తుంది? ఏ 30,000 40,000 పెన్షన్ తీసుకుంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరు కూడా సరిగ్గా చూస్తారో లేదో కూడా తెలియదు. కానీ ఆమె మరణము ఆ ఇరు కుటుంబాల వారికి, ఇద్దరు పిల్లలకి ఎంతో న్యాయం జరిగింది. ఇక్కడ ఆలోచన చేశాను నేను, నిజంగా ఆ దేవాదేవుడికి ఎంత ప్రేమమయుడు, కరుణామయుడు కదా. ఇలాగే మార్తాపురంలో కూడా ఒక సంఘటన జరిగింది. ఒక తండ్రి కూడా చనిపోతే ఆ వచ్చిన డబ్బులతో 3 కుమార్తెలకు ఆ తల్లి వివాహం చేసింది. ప్రేమైన వాళ్ళ 3కి వివాహం చేసింది. ఆ తల్లి చనిపోకపోతే డబ్బులు వస్తాయా? రావు. రాకపోతే ఆ 3 పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయా? అంటే కావచ్చు. అప్పు ఇంకోటి చేసి అప్పు తీర్చడానికి కూడా మనలో చాలా మంది ఎన్నో రకాలుగా శ్రమ పడాల్సి వస్తుంది. అయితే దేవుని యొక్క బుద్ధి జ్ఞానాలు, ఆయన ఆలోచన, మనస్సు ఎరిగిన వారు లేదు. ప్రేమైన వారు, ఏది తిరిగినా ఆయన మన మంచికే చేస్తారు. మనం గమనించాలి. ఒకసారి పరిశుద్ధ లేఖనాల్లో మీకు గత వారంలో ప్రశ్న వేశాను, గుర్తుందమ్మా ఎవరికైనా? లేదు, కాదు, చెయ్యను అని చెప్పి దేవాది దేవుడు ఎక్కడైనా పరిశుద్ధ లేఖనాల్లో చేశాడు. యెహోవా అయినా కానీ, తండ్రి అయిన యెహోవా కానీ, ప్రభు అయిన క్రీస్తు కానీ ఉంటే ఒక్క వచనం నాకు తెలియజేయమని మరీ మీకు మనం చేస్తున్నాను. ఎందుకు లేదంటారు? ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ ఆయన నీకు కాదు, లేదు అనడం మాత్రం ఆయనకు ఇష్టం లేదు. ప్రియమైన వాళ్ళ, నీవు ఏవైతే కోరుకుంటావో ఆయన ఒకవేళ ఇష్టం లేదైనా మౌనం వహిస్తాడే తప్ప అది నేను చెయ్యాలని మాత్రం ఎప్పుడు చెప్పడు. చూడండి ఎంత ప్రేమ. ఆయన ప్రేమను మనం గ్రహించాలి అంటే మన వల్ల అవి మన కన్నులకు గోచరము కావు. ప్రియమైన వాళ్ళ, మన మనస్సుకు గోచరము కావు, కన్నులకు కనిపించవు. ప్రియమైన వాళ్ళ, నిజంగా ఇక్కడ ఆయన మనస్సును మనం గమనించినట్లయితే మనం ఆయన దగ్గరికి వెళ్ళటమే న్యాయమైంది, సరి అయింది, ముఖ్యమైంది. మనలో చాలా మందిని ఇష్టపడుతున్నామా లేదా మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాల్సిందిగా మరీ చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళగా, మరీ ముఖ్యంగా యేసు ప్రభువు స్వస్థతపరిచిన సందర్భాల్లో 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఆయన పిలిచాడు. రెండవది సెలవిచ్చాడు. అంతేనా? పిలిచడం అంటే సెలవు ఇవ్వడం 2 ఒకటే. ఆజ్ఞ ఇవ్వడము, సెలవు ఇవ్వడం. కానీ ఇక్కడ మనం చేయాల్సిన పని కూడా దేవాలయం కనపరిచి ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడినప్పుడే నీకు స్వస్థత, జీవము అన్నీ కలుగుతాయి. నీవు ఆయన దగ్గరికి రావడమే కాదు, ఇక్కడికి వచ్చావు. తల్లికుడు లాజరు విషయంలో
దేవుడు ఏమంటున్నాడు? లాజరును పంపేయ, నా నోటికి దాహం అవుతుంది, ఆయన చిక్కిన వేలుతో ముంచి నా నోటికి అందిస్తే చాలు, నా నాలుగు అందిస్తే చాలు, దప్పి తీరుతుంది అని. కానీ నీకు నాకు మధ్య అగాధం ఉంది, రావడానికి కుదరదు అని అబ్రహాము సెలవిచ్చాడు. అయితే నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వారిని కష్టపడకుండా ఉండడానికి ఎక్కడైతే లాజరు చేరాడో నీరు అక్కడ వారు చేరడానికి అనుమతి కావాలంటే ప్రవక్తలను పంపు అని అంటాడు. అంటే ఆల్రెడీ వచ్చిన ప్రవక్తల మాటలు ఎవరు వినట్లేదు. దైవ సేవకులు మనం ఎంతమందికి ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు చెబుతున్నా కూడా ప్రస్తుతానికి ఆ పూటకు వింటాము, మరుసటి పూటకు అవి వాటిని మర్చిపోతుంటాము. అయితే ఎవరైనా చనిపోయి తిరిగి లేచినా కూడా మనము నమ్మము అనే మాట అక్కడ అబ్రహాము ఆ అగ్నిగుడితో చెప్పినట్టుగా మనం చూస్తాము. మనలో చాలా మంది ఆయన చనిపోయి తిరిగి లేచాడా, ఏదో మందు వేసుకుంటాడు, అందువల్ల మత్తులో ఉంటాడు, ఆయన తిరిగి లేచాడేమో అని యేసు ప్రభువుని ఈ దినాన ఎవరు కూడా నమ్మట్లేదమ్మా. చారిత్రాత్మక ఆధారాలు ఉన్నను చాలా మంది ఆయన తిరిగి లేచాడంటే ఎవరు నమ్మడం లేదు. మరి నీ సంగతి నా సంగతి సోమాలాగా అనుమానంగా ఆయన చేతుల్లో ఉన్న మొక్కలు చూస్తే కానీ, ఆయన చేతుల్లో ఉన్న గాయాలు చూస్తే కానీ, ఆయన ఒంటి మీద ఉన్న గాయాలు చూస్తే కానీ నమ్మమా, నమ్మలేకుండా ఉన్నామా? ఆలోచించే ఏది మనకు ముఖ్యమైనది, ఏది సరైనది, ఏది న్యాయమైనది? మనం ఆయన దగ్గరకు వెళ్ళడమే అన్ని విధాల శ్రేయస్కరమైందని చెప్పి నా నమ్మకం విషయమైన వాళ్ళ మనం ఆయనకు దగ్గరికి వెళ్ళడమే మంచిది. ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడే అన్ని మనకు చేకూరుతాయన్నది దేవుడి వాక్యం కూడా సెలవిస్తుంది. దేవుని చింతమై ఉన్నదని దేవాదేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నిజంగా మనలో చాలా మందిని చాలా రకాలుగా దేవుడికి దూరంగా తెలియకపోతున్నాం. ఈ దినాన నీవు నేను మనలో న్యాయం ఏమి ఉంది, ఏది మనకు ముఖ్యమైనది, ఏది సరైనది అనేది నిర్ణయం చేసుకోలేకపోతున్నాం. ఆయనే మన దగ్గరికి రావాలి, ఆయనే మన దగ్గరికి వస్తే మనకు సరిపోతుందని అనుకుంటున్నామేమో. ఇది తప్పు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళిన మనము అన్ని రకాలుగా స్వస్థతను పొందుకుంటాం. అన్ని రకాలుగా మనకు ఏం చేయగలిగిన ప్రతి సహాయాన్ని ఆయన మనకు చేస్తారని లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళు, చివరిగా మనము ఎవరమైతే దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకుంటాము, మనలో దేవుని చిత్తాన్ని కలిగి దేవుని సన్నిధానానికి నడిచి వస్తున్నాము, మనమే సరి చేసుకోవాలని మనం చేస్తూ ఈ సమయం ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చేస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు చేస్తూ ప్రార్థన ద్వారా ముగించుకున్నాం. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం తండ్రి. గడిచిన కాలం తట్లో నాయన మీరు మాత్రం ఉన్నారు తండ్రి. తండ్రి మీ సన్నిధానంలో మేము నిలిచున్నాం తండ్రి. తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవ, మేము నాయన మీ సన్నిధానం చేరుకున్నాయన మీ కుటుంబకి వందనాలు స్తోత్రాలు. తండ్రి దేవ, నీ మందిరావనంలో మేమందరం కూడుకొని నాయన మిమ్మల్ని కనపరుచుకునే భాగ్యాన్ని, మహిమపరుచుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు. తండ్రి దేవ, నీ చిత్తానుసారంగా నాయన మేమందరం నీ దగ్గరికి వచ్చిన ఆయన మీ ద్వారా ప్రతి ఈమె పొందడానికి సహాయం చేసి పొందుతున్నామని వేడుకుంటున్నాం. తండ్రి దేవ, మా మనసులలో ఏది న్యాయమైందో, ఏది సరైందో నాయన, ఏది ముఖ్యమైనదో గ్రహింపలేకున్నామేమో తండ్రి కలిపి చేయమని వేడుకుంటున్నాం. విశ్వాసములు నాయన కలిగి ఉండడం సహాయం చేసి పొందుతుంది. అలాగే తండ్రి మీ మాట విని నాయన దాని విధేయత చూపి నాయన విశ్వాసం ద్వారా మీ మాట విని నాయన ఆ ప్రకారం జీవించడం నాయన మాకందరికీ కూడా మీరు ఈ చిత్రాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం.